భారీ వర్షాలకు ఖమ్మం నగరం అతలాకుతలమైంది. చాలా కాలనీలను వరద ముంచెత్తింది. ప్రస్తుతం కాస్త వరద తగ్గడంతో ఇండ్లను శుభ్రం చేసుకుంటున్నారు ప్రజలు. ప్రధానంగా కాలువొడ్డు ప్రాంతంలోని మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్, నయాబజార్ కాలేజ్, బొక్కలగడ్డ, ఎఫ్సీఐ గౌడౌన్, రజాబాడి నగర్ నీట మునిగాయి. ఈ కాలనీల ప్రజలు ఇండ్లను శుభ్రం చేసుకుంటున్నారు. అయితే అధికారులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం కదీర్ అందిస్తారు. కదీర్, అప్డేట్స్ ఏంటి? మౌనిత, వర్షాలు బీభత్సం సృష్టించిన కారణంగా ప్రతి ఒక్క చోట కూడా ఇసుక మేటల్లాగా ఏర్పడింది. దాంతోపాటుగా బురదమయం అయిపోయింది. వరద మొత్తం కూడా కాలనీలోకి, అదేవిధంగా పై అంతస్తులకు, దాదాపు 2వ అంతస్తుని కూడా టచ్ చేసే స్థాయికి వరద నీరు రావడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం వాళ్ళ ఇండ్లన్నీ కూడా బురదమయం కావడం జరిగింది. దాని కారణంగా నిన్న మధ్యాహ్నం తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో వరద అనేది కూడా కొంత తగ్గింది. వరద తగ్గడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు ఇండ్లన్నీ కూడా శుభ్రం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మీరు ఇప్పుడు లైవ్లో చూడొచ్చు, ఏదైతే ఇప్పుడు నేను నడుస్తున్న ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు కూడా కనీసం ఇది బురద మట్టి రోడ్లు అయితే ఏ విధంగా ఉంటుందో, వర్షాకాలంలో ఏ విధమైన మట్టి ఏర్పడుతుందో, బురద ఏ విధంగా ఏర్పడుతుందో అలా ఉంది. కానీ ఇది సిమెంట్ రోడ్డు పైన ఈ స్థాయిలో భారీ స్థాయిలో వరద అనేది వచ్చింది కాబట్టి ఈ బురద అనేది ఈ విధంగా ఉంది. దీన్ని శుభ్రం చేయడం కోసం అధికారులు ఎవరూ రాలేదని చెప్పేసి ఉదయం నుంచి అనేక కాలనీలలో ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది. అధికారులు ముందు సూచన కూడా ఇవ్వలేదు. సూచన ఇవ్వకపోవడంతో పాటుగా ఇక్కడున్న ప్రజలందరూ ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ ఎవరు సహాయక చర్యలు చేపట్టడం కోసం కూడా రాలేదు అని చెప్పేసి అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది ఎక్కువగా. ఎందుకు అంటే ఇక్కడ మొదటి నుంచి కాషన్ ఇవ్వాల్సిన వాళ్లే ఇవ్వకపోవడం కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇలాంటి దుస్థితి నెలకొందని చెప్పేసి వాళ్ళలోంచి ఆగ్రహం కట్టలు తెంచుకొని వస్తుంది. స్థానికంగా ఉన్న ప్రజానికంతో మనం మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా, ఎలా ఉందమ్మా ఇక్కడ ఇలా శుభ్రం చేసుకుంటున్నారు? ఏం శుభ్రం చేస్తామండి మేము, ఒక ఫ్యాన్ లేవు, ఏమి అసలు ఉన్నాయి మొత్తం 2 స్టేరీల వరకు వెళ్ళిపోతే ఏముంటుందండి మాకు 2 స్టేరీల వరకు వెళ్ళిపోతే ఏముంటుంది? కనీసానికి తినటానికి ఇలా వండుకొని తినటానికి కూడా మాకేమీ లేదు. ఏంది మేము బతకాలి, ఎట్ట బతకాలి? ఏం ఆధారం ఏమీ లేకుండా దేవుడు మమ్మల్ని ఎట్ట సృష్టిస్తుందో, ఎట్ట బతికిస్తుండో మాకైతే తెలీదు. ఇప్పుడు వరకైతే మేము ఇంతవరకు ముఖాలు కడగలేదు, మేము ఇంతవరకు టీ కూడా తాగలేదు, మేము ఏమీ చేయలేదు, మాకేమీ లేదు. ఒక ఫ్యాన్లు లేవు, ఒక టీవీలు లేవు, ఒక కరెంట్ లేదు, ఏమీ లేదు, మొత్తం పోయినాయి. మరి ఏం ఆదుకుంటారో ప్రభుత్వం, ఏం చేస్తారో మమ్మల్ని ఏం చేస్తారో మీకే తెలవాలి. ఇక మేమైతే ఏం మేము చెప్పిన ఇంతవరకు అయితే చెప్పుకొచ్చాము. మేము మాకు కరకట్ట కడతా అంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి కరకట్ట కడతా అంటారు, కరకట్ట కట్టట్లేదు, ఏమీ లేదు. ఇగో ఇట్ట చేస్తున్నారు, ఇట్ట అయిపోతుంది మా బతుకులు. మరి ఇప్పుడు 30, 40, 50 ఏళ్ల నుంచి ఇదే పది అయితే ఇదే వరదలు వస్తున్నాయి. ఈ వరదలకి మేము తట్టుకోలేకపోతున్నాం. అధికారులు వచ్చి మీ దగ్గర ఏమైనా సహాయక చర్యలు చేపట్టలేదా? ఏం చెప్పారు అధికారులు వచ్చి? ఇంతకుముందు కలెక్టర్ గారు వచ్చిండు అటు వెళ్ళిపోయారు చూడటానికి. ఇక మా కాడ ఇప్పుడు ఏం చేయలేదు, చెప్పలేదు. పరిస్థితి ఎలా ఉంది మీ దగ్గర? ఇలా కాగితాలు ఇవన్నీ ఏమైనా ఈ డాక్యుమెంట్ అన్ని సరిచి నానిపోయినాయండి. చాలా ఇబ్బంది ఉంది. మొత్తం సరిచి నీటిమయం అయిపోయింది. ఒక పావు గంటనే వర్షం వచ్చి వచ్చి పెద్ద ఇది అయిపోయింది. ఇప్పుడు మీ ఇంటిని శుభ్రం చేస్తున్నారు కదా, ఈ శుభ్రం చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఈ 2-3 రోజులు శుభ్రం చేయడానికి ఇల్లు పడుతుందండి. 2-3 రోజులు పడుతుంది. కనీసం గవర్నమెంట్ ఈ రోడ్డు మీద ట్యాంకర్లతో నీళ్లు పోయాలి కదండి. చూసారు అసలు రోడ్డు ఎట్లుందో? నిన్న వచ్చిపోయింది, ఇప్పుడు దాకా ఒక ట్యాంకర్ రాలే. జనం ఇంత ఘనంగా ఈ బురదలో ఎట్లుంటే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. గత గవర్నమెంట్ అయితే స్పందన ఎట్లా బాగుండే, అసలు ఈ గవర్నమెంట్ నిద్రపోతుంది. అసలు కనీసం ఇంత పెద్ద వరద వస్తుంటే అలర్ట్ చేశారా? మాకు వరద వస్తుంది, మీరు అలర్ట్గా ఉండండి, ఖాళీ చేయండి అని చెప్పినోడే లేడు, వచ్చినోళ్ళు లేరు. అంటే గతంలో అనుభవం ఉందని చెప్పేసి అంటున్నారు కదా మీరు. మరి ఇంత వరద వస్తున్నప్పుడు మీకు మాత్రం తెలియదా ఖాళీ చేయాలని చెప్పేసి? అధికారుల కోసం అని మీరు మాత్రం ఎందుకు వెయిట్ చేశారు? ఇంత స్పీడ్గా ఎప్పుడు రాలే. ఉదయం 6 గంటలకు అక్కడ స్టార్ట్ అయితే సాయంత్రం 6-7 వచ్చేది, 7 దాకా స్లోగా వచ్చేది. ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా గంట లోపు 7కి వచ్చినాయి అక్కడి నుంచి. అసలు ఇక మొత్తం వదిలేసి పోయిన సామాన్లు చూడండి ఎట్లా అసలు అడ్డగోలుగా ఎట్లా మునిగి ఎట్లా పైకి తేలినాయో. అసలు ఆగం అసలు. అయితే ప్రతి ఒక్క చోట ఇలాంటి బురదమయంగానే ఉంది. అనేక కాలనీలన్నీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఒక్కొక్క ఇంట్లోకి మనం వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంట్లో మునిగిపోవడంతో పాటుగా అసలు ఎవరు లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ మొత్తం
జారుతూ ఉంది. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు మనం ఒక 2 గదుల ఇల్లు ఇది. ఈ గదిలో ఎలాంటి పరిస్థితి ఉంది అని చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది, బాగా అంటే బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఉన్న ఫ్రిడ్జ్ కానివ్వండి, ఫ్యాన్కి తగిలింది బురదంతా చూడొచ్చు. ఈ సన్ సైడ్లకు ఫ్రిడ్జ్ మొత్తం ఇదైపోయింది, గ్యాస్ బండలు, అదేవిధంగా లోపల ఉన్న సామాగ్రి, దాంతో పాటుగా ఈ కిటికీలు కూడా అన్ని పగిలిపోవడం జరిగింది. ఎక్కడైనా ఇప్పుడు ఈ ఫ్యాన్ని చూడొచ్చు, ఆ ఫ్యాన్ వంకరైపోయింది వరద తాకిడికి. అంటే ఏ స్థాయిలో వరద వచ్చిందనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇంట్లో ఉన్న ఈ డబల్ కాట్ మంచాలు, అదేవిధంగా బీరువాళ్ళలో ఉన్న విలువైన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మునిగిపోవడంతో ప్రజలు ఈ డాక్యుమెంట్స్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, సరే వీటి ఏదైతే రికవరీ ఉంటో డబ్బు అయితే సంపాదించుకోవచ్చు, కానీ ఈ డాక్యుమెంట్స్ విలువైన వాటిని ఏ విధంగా తెచ్చుకోవాలి అనే దాని గురించి కాస్త ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజలు తమ బిల్డింగ్లను ఏ విధంగా శుభ్రపరచుకోవాలనే దాని గురించి కూడా అర్థం కావట్లేదు. అనేక చోట్ల బోర్డులు కూడా పనిచేయని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. దీనికి సంబంధించి అధికారులు రావాలి, అధికారులు వచ్చి దీన్ని పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయినా అధికారులు ఎవరు రావట్లేదు, వచ్చి కేవలం అట్లా చూసి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి క్షేత్రస్థాయిలో పరిశీలన లేదు, పర్యవేక్షణ కరువు అయిందని చెప్పేసి అంటున్నారు. అటు మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే అటు పాలేరు దగ్గర, సూర్యాపేట హైదరాబాద్ రహదారి దగ్గర గండిపడింది, అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఇటు మున్నేరుపై నుంచి వెళ్ళనివ్వడం లేదు, దాంతో పాటుగా అటు బైపాస్ రోడ్ బ్రిడ్జి పై నుంచి కూడా వెళ్ళనివ్వడం లేదు. అక్కడ మొత్తం రాకపోకలు స్తంభించిపోయి ఇప్పుడు చూడొచ్చు ఈ ఇండ్ల దగ్గర ఎలాంటి పరిస్థితి, బియ్యం మొత్తం తడిచిపోయి బురదమయం అవడం జరిగింది. బురదగా ఉంది కాబట్టి వీటిని పడేయటం కోసం ఇక్కడ పెట్టారు. దాంతో పాటుగా ఇల్లు శుభ్రం చేస్తుంటే ఏదైతే మురుగు నీరు ఏ విధంగా వస్తుందనేది ఇక్కడ డ్రైన్లో మనం చూడొచ్చు. డ్రైన్స్ కూడా చిన్నగా ఉండటం కారణంగా కూడా లోపలికి ఎక్కువగా వరద నీరు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ ఫ్యామిలీస్ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అనేదో చాలా ఇప్పుడు లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. ప్రతి ఒక్క సామాన్, అసలు ఏ సామాన్ కూడా ఇక్కడ పనికొచ్చే పరిస్థితి అయితే కనపడటం లేదు. దీన్ని శుభ్రం చేసుకోవడం కోసమే ట్యాంకర్ల కొద్ది నీళ్లు కావాల్సిన పరిస్థితి అయితే ఇక్కడికి ఉంది. దీనికి సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చి వీళ్లకు భరోసా కల్పించాల్సిన అవసరం అయితే ఉంది, కానీ ఎవరు ఇక్కడికి రావటం లేదని చెప్పేసి అంటున్నారు. కొన్ని ఇండ్లలో అయితే షార్ట్ సర్క్యూట్ ఉంది, కొన్ని ఇండ్లలో ఇప్పటికే చిన్న పాములు వచ్చాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ గది పరిస్థితి చూడండి ఒకసారి ఎలా ఉందనేది, ఎక్కడి దాకా నీళ్లు వెళ్ళాయని చెప్పేసి. ఫ్యాన్ రెక్క పైన కూడా ఒక డాక్యుమెంట్ అనేది అక్కడ నోట్బుక్ అనేది అక్కడ ఆగిపోయింది, అంటే అది తేలుతూ ఆ ఫ్యాన్ రెక్క పైన ఆగిపోవడం జరిగింది. వరద తగ్గకపోతే ఈరోజు మరింత బీభత్సం ఉండేది, ఇండ్లన్నీ కూడా కూలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కట్టుకున్న వాళ్ళందరూ కూడా చాలా కడు బీదలు, వీళ్ళందరూ పిల్లర్లు లేకుండా అనేక ఇండ్లను నిర్మాణం చేపట్టుకుని అనేక సంవత్సరాల నుంచి ఇక్కడే ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది, ఎప్పుడు కట్టుకున్నారు, ఎలా ఉంది ఇక్కడ? చాలా ఘోరంగా ఉందండి మా పరిస్థితి. ఎప్పుడు ఇదే పరిస్థితి మాది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాల నీళ్ళు కట్టి కూడా 1990 కట్టుకున్నాం. ఇదే చాలా సార్లు వచ్చింది ఏరు. ఎవరు కూడా ఏ సాయం ఇదే చేస్తున్నారు, వచ్చారు మొత్తం నాశనం. సంవత్సరం ఇదే మా గోస అంతా. ఏం చెప్పుకున్నా అంతే ఉంది సార్. ఇండ్లలో ఉన్న డాక్యుమెంట్స్ అవి ఉన్నాయండి, మొత్తం ఆగం. చూడండి మొత్తం ఆగం. ఒక్క ఇవేనండి. ఇవి డాక్యుమెంట్స్ని చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయనేది. ఇవి ఇంటికి సంబంధించిన ప్లాన్స్, అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించిన ప్రతిదీ డాక్యుమెంట్స్, ఏదైతే ఇంటికి సంబంధించిన ప్లాట్ విక్రయ స్వాధీన అగ్రిమెంట్లు ఇవి, దాంతోపాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, పాస్బుక్స్, బ్యాంక్ బుక్స్, అనేక బుక్స్ అన్ని కూడా నీటిమయం అవటం జరిగింది, అవి తడిచిపోవటం జరిగింది. అవి ఎంతవరకు రికవర్ అయితే అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఒక కాల్ సెంటర్ లాంటిది పెట్టాలని చెప్పేసి కూడా వీళ్ళు పదే కోరుతున్నారు. హెల్ప్ డెస్క్కి ఫోన్ చేసిన అనేక సందర్భాల్లో కూడా ఎవరు రియాక్ట్ కాలేదనే ఆరోపణ కూడా ఉంది. నిన్న పూర్తిగా హెల్ప్ డెస్క్ అనేది విఫలం చెందిందని చెప్పేసి కూడా ప్రజానికం ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ గదిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? మీ దగ్గర ఎంత ఆస్తి నష్టం జరిగిందని భావిస్తున్నారు? చాలా ఆస్తి నష్టం జరిగిందండి. దగ్గర 5 లక్షల దాకా జరిగింది. మాకు చాలా ఆస్తి నష్టం జరిగింది. మన సామాను మొత్తం, మంచాలు, సామాన్లు, పరుపులు మొత్తం తడిసిపోయినాయి. బియ్యం, డాక్యుమెంట్స్ మొత్తం తడిసిపోయినాయి. ఆధార్ కార్డ్స్, లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం తడిసిపోయినాయండి. దగ్గర ఇక్కడ మేము 35 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి.
అంటే చూశారు కదా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ఉంటున్నారు. వరద వచ్చినప్పుడు గతంలో ఇట్లా ప్రికాషన్స్ అందించిన అధికారులు, అదేవిధంగా హెచ్చరికలు జారీ చేసిన అధికారులు ఈసారి ఆ విధంగా చేయలేదని చెప్పేసి అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు పూర్తి నిద్రావస్థలో ఉన్నట్టుగా ఇక్కడ ఉన్న ప్రజానికం ఆరోపిస్తా ఉంది. ఇక్కడ గదిలో అడుగు పెడితే జారిపోతా ఉంది. ఎందుకంటే ఇక్కడ బురద ఎక్కువగా ఉన్న కారణంగా ఇక్కడ లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. బట్టలన్నీ కూడా తడిచిపోయినాయి. దాదాపు ఒక 2 రోజుల నుంచి బట్టలు తడిస్తూ ఉన్న కారణంగా ముక్కిపోయిన వాసన కూడా వస్తూ ఉంది. గదిలో నిలబడే పరిస్థితి లేదు. దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కనీసం వీళ్లకు బోర్ ఆన్ చేద్దామంటే ఇక్కడ విద్యుత్ సరఫరా కూడా లేదు. కరెంట్ సరఫరా లేకపోవడంతో బోర్లు కూడా ఆన్ అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ఉదయం నుంచి ఎవరు కూడా కనీసం టిఫిన్ కూడా వీళ్ళకి ఇవ్వలేదని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి ఏం తిన్నారు తల్లి? కనీసం టిఫిన్ కూడా వీళ్ళకి ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఉన్న మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి ఏం తిన్నారు తల్లి మీరు? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నీళ్లలో ఉన్నారు? 2 రోజులండి. భోజనాలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. అంటే మీ కాలనీలో మీరు ఒక్కళ్ళేనా లేకపోతే ఇంకా వివిధ జనం చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళారు కాలనీలో వేరే చోటి? అందరూ వెళ్ళారు, ఇక అందరూ కాలనీలోకి వెళ్ళారు. ఉండటానికి చోట్లేదు, అసలు ఇల్లే మునిగింది మొత్తం. అంటే పునరావాస కేంద్రానికి కూడా ఎప్పుడు వెళ్ళలేదు? పోయినసారి వచ్చినప్పుడు అందరు వచ్చారండి, అందరు వచ్చారు, కానీ ఈసారి ఎవ్వరు రాలే. అయితే ప్రస్తుతం ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది ఇప్పుడు అర్థం చేసుకోవటం కోసం కూడా ఎవరు అధికారుల బృందం అనేది పర్యవేక్షణ చేయలేదని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ఉదయం నుంచి వాళ్ళు టిఫిన్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళకు సంబంధించి వాళ్ళ డబ్బులతోనే వాళ్ళ బంధువుల దగ్గర నుంచి అరువు తెచ్చుకొని ఈరోజు టిఫిన్లు అదేవిధంగా భోజనాలు సమకూర్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఇళ్లని శుభ్రం చేసుకోవడం కోసం వాళ్ళ బంధువులు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి వాటిని శుభ్రం చేసుకుంటా ఉన్నారు. దాంతో పాటుగా వారికి సంబంధించిన అనేక రకాల ఈ బ్యాంక్ చెక్కులు కానివ్వండి, దాంతో పాటుగా బియ్యం, వివిధ ఆహారానికి సంబంధించిన పదార్థాలన్నింటినీ కూడా సమకూర్చుకుంటున్నారు. వారికి వారే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు పనులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ప్రతి కాలనీలో ఇదే విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఏదో గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆ పరిస్థితులు ఇంకా వాటిని మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కాలనీలు కాబట్టి సిమెంట్ రోడ్ కాబట్టి ఈ సిమెంట్ రోడ్లో ఉన్న బురదని బయటికి పంపిస్తే ఆ సిమెంట్ రోడ్లో ఉన్న బురద ఇప్పుడు మళ్ళీ కాలువలోకి నెట్టేస్తా ఉన్నారు. వాటిని శుభ్రం చేయడం కోసం వారి బంధువులు వచ్చి వాళ్లకు సహకారాన్ని అందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శానిటేషన్ అధికారులు కానివ్వండి, ఇటు ఫాగింగ్ చేయడానికి అదేవిధంగా ఎవరు ఒక బ్లీచింగ్ చల్లడానికి కూడా ఎవరు అధికారులు రాలేదని చెప్పేసి ఆరోపణలు అయితే ఇక్కడ బలంగా వినిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా చూస్తే విలువైన సామాగ్రి ఏదైతే ఫ్రిడ్జ్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఇట్లా కూలర్లు, ఇలాంటి ఏసీలు కూడా అనేక చోట్ల కాలిపోవడం జరిగింది. దాని కారణంగానే ప్రజలు తీవ్ర ఆస్తి నష్టం కూడా వాటిల్లినట్టు తెలుపుతా ఉన్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల కార్లు ఇంజన్లు కూడా సీజ్ అయిపోవడం జరిగింది. ఇంజన్లలో నీళ్లు పోయి డీజిల్ ట్యాంకులలో, పెట్రోల్ ట్యాంకులలోకి నీళ్లు పోయిన తర్వాత అవి పనికొచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఇప్పుడు చూడొచ్చు ఏ విధంగా ఇక్కడున్న ప్రజలే వాళ్ళ ఇళ్లను ఏ విధంగా శుభ్రం చేసుకుంటున్నారు అనేది తెలుస్తా ఉంది. మనం వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లి, మీ దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చి ఏమైనా శుభ్రం చేసే పనులు కానివ్వండి, ఏమైనా సహాయక చర్యలు కానీ చేశారమ్మా? రాలేదండి, ఎవరు రాలేదు. ఇల్లంతా చూడండి ఎట్టయింది, మొత్తం కొట్టుకొని పోయి మొత్తం నాశనం అయిపోయినాయి. బియ్యం గియ్యం అన్ని ఏమీ లేవు. ఒక్కదాన్నే నేను ఉంటా. ఆ ఇల్లు చూడండి, లోన బియ్యం చూడండి, సరుకులు కిరాణం పెట్టుకొని అమ్ముతుంటే మొత్తం నాశనమే. బయటికి వెళ్ళేసరికి నీళ్ళు వచ్చినాయి. తాళం వేసుకొని పైన కూర్చున్నాం. అడ వచ్చి తీసుకొని పోయింది బయటికి. అన్నం పెట్టారా అమ్మ? అన్నం మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేడు. మరి ఇదంతా అసలు ఏం చేస్తావు తల్లి? నువ్వు ఏం పని చేస్తావు? అగో కిరాణం పెట్టుకొని అమ్ముకుంటా చిన్నగా. పిల్లలు ఏం చేస్తారు? ఒక పాప మణుగూరులో ఉంటది, బిడ్డ ఒకతే. ఆమెకి 2 అమ్మాయిలు, ఒక అమ్మాయిని నా దగ్గర ఉంచుకున్నా. ఇక్కడ కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటది. ఏమీ లేదు సార్, ఏమీ లేదు. అంతా బూడిద, బియ్యం మొత్తం నాశనం అయిపోయినాయి. ఫ్రిడ్జ్ పైనుంచి కింద పడ్డది. నేను చేసేది ఏం లేదు. ఇక బట్టలు దుప్పట్లు చూడండి. నువ్వు ఎంత ఈ వ్యాపారం చేస్తే రోజుకి ఎంత వస్తుంది తల్లి? ఏమి రావు సార్, ఇంట్లో మంద కిరాయిలు. అంటే గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ఇదివరకు వచ్చింది కానీ ఇక్కడ దాకే వచ్చింది సార్. అసలు నష్టం ఏం జరగల. పోయిన 13 నెలల క్రితం వచ్చింది. 13 నెలల క్రితం వచ్చింది. నడువులోతే వచ్చింది, ఏం కాలే. పైన చదువుకున్నాం. ఈసారి ఉధృతంగా వచ్చింది. బయటికి మనుషులు వస్తే చాలా నట్టుంది. అంతా చూడండి.
ఉన్నారు. గతంలో 31 అడుగులు వచ్చింది. 30 అడుగుల వరకు వస్తేనే ఇక్కడ అటు మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, జిల్లా కలెక్టర్ కానివ్వండి అలర్ట్ అయ్యి అప్పుడున్న ఆదర్శ సురభి, దాంతో పాటుగా జిల్లా కలెక్టర్ గౌతమ్ ఇక్కడ ఉండి అన్ని పర్యవేక్షించారు. దాంతో పాటుగా ఒక టీం వర్క్ లాగా చేశారు. కానీ ఈసారి పూర్తిగా లోపించింది. అసలు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఎక్కడ